రిజర్వేషన్ల అంశంపై కేంద్రం స్పష్టత ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. 13 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఎస్సీ ఎస్టీలు మైనార్టీలపై బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. తమ పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదంటున్న టీఆర్ఎస్ ఎంపీలు సీతారాం నాయక్, బాల్క సుమన్తో మా ప్రతినిధి గోపీకృష్ణ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతుంది. ముఖ్యంగా రిజర్వేషన్ల అంశానికి రాష్ట్రానికి వదిలిపెట్టాలి, ఒక రాజ్యాంగ సవరణ ద్వారా పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఒకే విధానాన్ని తీసుకురావాలని చెప్పి టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో పాటున్నారు. సీతారాం నాయక్ గారు, మీ ఆందోళన ఎంతవరకు కొనసాగుతుంది? కేంద్రం మీ ఆందోళనకి సంబంధించి ఏమైనా చర్చలకు పిలుస్తుందా, లేదా అసలు ఇదే తరహాలో వాయిదాలు పడుతూ సభని జరగకుండా మీరు కొనసాగిస్తారు? దురదృష్టం. ఎటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడా ఎన్నడూ చూడలేదు. సరే, మేము సభలలో లేకపోయినా బయట ఉండి కూడా చూస్తాం కదా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని. ఎందుకు చిత్తశుద్ధి లేదా ఎన్డీఏ ప్రభుత్వానికి? మేము అడిగేది రాజ్యాంగంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు కొత్త రాష్ట్రం ఏర్పడేది వాళ్ళ జనాభా ప్రాతిపదికన మేము ఒక శాసనాన్ని చేసి పంపించాము. దాని మీద చర్చ పెట్టలేవా? ఎందుకు మేము చేసుకోగలుగుతాం, కానీ ఒక హడ్డీలు వచ్చింది కదా సుప్రీంకోర్టు 50% అని. ఆ 50%లో ఇందిరా సహాని కేసులో క్లియర్గా ఉంది, ఇట్ ఈజ్ ఆర్బీ డెక్టా అని. నువ్వు కాంటమేబుల్ ఉంటే పెంచుకోవచ్చు అనేది ఉన్నది. దాన్ని మేము అవకాశం ఇవ్వమని అడిగితే ఎందుకు ఇవ్వడం లేదు? ఏంది దాని మీద ఇది అడిగితే మైనార్టీ అంటారు. మైనార్టీ ఎక్కడదండి? మేము పెట్టింది ఎకనామికలీ బ్యాక్వర్డ్ దాంట్లో పెట్టాం. దాని మీద మీరు ఏదైనా చర్చకు పెట్టుకోకుండా మమ్మల్ని ద్రోహులు చేస్తారు. ఇవాళ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, బీజేపీని పుట్టించిన వాళ్ళు, బీజేపీని కొనసాగించిన వాళ్ళ కళ్ళలో నీళ్లు చూసాం. ఇవాళ బాధపడతా ఉన్నారు. వాళ్ళు ఏం దౌర్భాగ్యం ఇది అంటే మేము ఒకటే అన్నాం, ఏం సార్ మరి మా లాంటి ఎస్సీ ఎస్టీలను నిలబెట్టి అడగడం తప్పంటే మేము కూర్చుంటాం. మరి అడగవద్దా? ఎందుకు మీ ప్రభుత్వం లేచి ఒక మాట చెప్తలేదు? 193 కింద పెట్టమనండి, డిస్కషన్ చేయమనండి, మేము మాట్లాడతాం. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒక రకంగా ఉందా? దేశంలోనే ఉంటుంది. అది కూడా లోకల్ బాడీలో ప్రజెంట్ చేసేటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ సంఖ్యను బట్టి ఈ దేశంలో 17.7% ఉంది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల శాతాన్ని బట్టి అక్కడ నిర్ణయం జరుగుతుంది. కొత్త రాష్ట్రం జరిగినాక ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎస్సీ ఎస్టీలు లేరు అనుకోండి. మీరు ఇప్పుడు హర్యానాలో లేరు కదా, హర్యానాలో ఎస్టీలు లేరు, రిజర్వేషన్ లేదు. హర్యానాలో రిజర్వేషన్ లేదు, పంజాబ్లో లేదు. మరి రేపటి తెలంగాణ లేకపోతే నువ్వు ఉన్న దాన్ని కొనసాగించేవాడివే, తీసేసేవాడివో. అద్వానీని కలిసారు కదా, ఆయన ఏమన్నారు? చాలా బాధపడ్డాడు. మీది జెన్యూన్ డిమాండ్ ఇది రాజ్యాంగంలో ఉంది, దీన్ని ఎవరు కాదనలేరు. ఇది ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ దానికి ఒక వ్యాలిడిటీ పవర్ ఉంది కనుక దీన్ని వెంటనే చేయాలనేది ఆయన స్పీకర్ దగ్గరికి వెళ్ళారు. స్పీకర్ని మాట్లాడాం. 5 రోజుల నుంచి ఒంటికాల మీద నిలబడి ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడకపోతే మీరు ఎస్సీ ఎస్టీ ద్రోహుల ఈ దేశంలో 30% ఉన్నారు. వాళ్ళు 30 కోట్లు ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోమని వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను నేను. అంతోపాటు బాల్క సుమన్ గారు కూడా ఉన్నారు. సార్, పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలను ఏ విధంగా చూస్తారు మీరు? రిజర్వేషన్ల అంశం అనేది అసలు డిస్కస్ చేసే ధోరణిలో కేంద్రం లేదు, అలాగే అవిశ్వాసం పెడుతుంటే మీరు ఆ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే కోణంలో మీరు వ్యవహరించడం లేదు. ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మీరంతా గమనించాలి, మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ 4వ తేదీ మార్చి నాడు జరిగింది. ఆ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో మేము నిర్ణయం తీసుకున్నాం, రిజర్వేషన్ల అంశానికి సంబంధించి పార్లమెంట్ వేదికగా నిరసన చేపట్టాలని. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి బడ్జెట్ సమావేశాల్లో డే 1 నుంచి మేము రిజర్వేషన్ల అంశాల విషయంలో నిరసన తెలుపుతూ ఉన్నాం. సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఈ అంశం పట్ల మమ్మల్ని పిలిచి మాట్లాడి సానుకూలంగా స్పందించి దీనికి సంబంధించి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుంటామని చెప్తే మేము నిరసన ఆపేవాళ్ళం. కానీ నిన్న స్పీకర్ గారిని కలిసినా, ఈరోజు అద్వానీ గారిని కలిసినా, మొన్న హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వారిని కలిసినా కూడా ఏదో మా వాళ్ళతో మాట్లాడి చెప్తామంటున్నారు తప్పితే ఇప్పటివరకు సానుకూలంగా ఎవరు కూడా ఏం ప్రకటన చేయలేదు, ఏం మాట్లాడలేదు. కాబట్టి మా నిరసనను మేము కొనసాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఇవాళ మాట్లాడుతున్నటువంటిది కాదు, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశం మేము పొందుపరచడం జరిగింది. 2001 నుంచి ఉద్యమ సందర్భంలో కూడా రిజర్వేషన్ల విషయంలో టీఆర్ఎస్ పార్టీ మా అధ్యక్షులు గౌరవనీయులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొదటి నుంచి ఉద్యమ సందర్భంలో కూడా రిజర్వేషన్ల గురించి మాట్లాడినారు. సో మేము ఇవాళ కొత్తగా టేకప్ చేసినటువంటి ఇష్యూ కాదు. రిజర్వేషన్ల అంశాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ బీజేపీతో లాలూచి పడింది అనుకోవచ్చా? టీఆర్ఎస్కి అటువంటి అలవాట్లు లేవు. టీఆర్ఎస్ చరిత్ర ఏంటంటే ప్రజలకు తెలుసు, భారతదేశ ప్రజలకు తెలుసు. ఇన్నేళ్ళు ఉద్యమాన్ని నడిపిన 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా ఎవరితో లాలుచి పడలేదు. ఉద్యమంలోనే మేము లాలుచి పడలేదు. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక లాలుచి పడాల్సినటువంటి ఆ కర్మ, ఆ దౌర్భాగ్యం మాకు పట్టలేదు. ఇవాళ వాళ్ళ సమస్య అయినా మా సమస్య అయినా పరిష్కరించి ఒక అవకాశం దిశగా మమ్మల్ని నడిపించాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది, కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళ విషయంలో అయినా మా విషయంలో అయినా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి తప్ప మేం చేయడం వాళ్ళకేదో వ్యతిరేకమని, వాళ్ళు చేయడం మాకేదో వ్యతిరేకమైనదని మాకు ఎలాంటి భావన లేదు. ఇవాళ నేను సూటిగా చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అనేటటువంటి భావన ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో వస్తూ ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నిరసన తెలుపుతూ ఉంటే 15 మంది ఎంపీలు పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది దౌర్భాగ్యం. దున్నపోతు మీద వానబడ్డట్టుగా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ వ్యవహరించడం సిగ్గుచేటు.
ఇది ముఖ్యంగా టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళన పట్ల రిజర్వేషన్ల అంశం పట్ల కేంద్రం స్పందించకపోవడం బాధాకరం, ఇది దురదృష్టకరం. ఇటు ఏపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన అయినా ఇటు టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళన అయినా సరే దాన్ని చక్కదిద్దాల్సి సభను ఆర్డర్లో పెట్టాల్సిన బాధ్యత కేంద్రానికి, చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానికి. కానీ ఆ కోణంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరించడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. ఈ తరహా పరిణామాలు మంచివి కాదు అని చెప్పి టీఆర్ఎస్ ఎంపీలు చెప్తున్నారు. కనపడుతుంది సంజయ్తో గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.